బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసులో గ్రేటర్ కార్పొరేటర్ను కూడా పోలీసులు విచారించనున్నారు. రేపు విచారణకు రావాలని ఓ పార్టీకి చెందిన కార్పొరేటర్కు పోలీసులు నోటీసులు పంపించారు. నిందితులకు సదరు కార్పొరేటర్ సహకరించాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో మొయినాబాద్ వరకు కార్పొరేటర్ కూడా వెళ్లినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరొకవైపు ఫామ్ హౌస్ కూడా కార్పొరేటర్ పేరు మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అమ్నేషియా పబ్ సిబ్బందిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు రప్పించారు. మే 28న ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీశారు. పబ్ సిబ్బంది స్టేట్మెంట్లను పోలీసులు రికార్డు చేశారు. ఇక ఈ కేసు విచారణకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎవరు ఆ కార్పొరేటర్, ఎవరు, దీనికి సంబంధించి అతను ఏ విధంగా ఈ నిందితులకు సహాయపడ్డాడో అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు? రాజు, జూబ్లీస్ లో బాలిక అత్యాచారం కేసుకు సంబంధించి ఒక కీలక మలుపే తిరిగిందని చెప్పవచ్చు. అయితే ఒక కార్పొరేటర్ సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే అతన్ని సంప్రదించినట్లు, తర్వాత అతనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాటిపైన కూడా పోలీసులు అయితే ఆరా తీసినట్లయితే ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. ఎందుకంటే గతంలో ఇతనికి సంబంధించి కూడా ఇతను ఈ కేసులో అంటే నిందితులకు సంబంధించి ఏదైనా పరిచయం కానీ, తర్వాత నిందితులే వీళ్ళకి డైరెక్ట్ కార్పొరేటర్ సహకారం చేశారని చెప్పి ప్రధాన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పోలీసులు మరి దర్యాప్తుకు సంబంధించి కానీ, తర్వాత అతన్ని విచారించే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే విచారించాలంటే ఖచ్చితంగా నోటీసులు జారీ చేసి 41C కింద నోటీసులు జారీ చేసి అతన్ని విచారణకు హాజరు రావాలని చెప్పి కూడా నేపథ్యంలో కూడా మరి నోటీసులు ఇచ్చారా లేదా కేవలం అంటే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా ఆ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ నిందితులు వాడిన కారు సంబంధించి మొయినాబాద్ లో ఒక ఫామ్ హౌస్ వరకు కార్పొరేటర్ అదే కారులో వెళ్ళినట్లయితే పోలీసులకైతే ఒక అనుమానాలు ఉన్నప్పటికీ ఆ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. కొద్దిసేపటి కిందనే అమ్నేషియా పబ్కు సంబంధించిన యజమానులు కానీ సిబ్బందిని కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఆ రోజు జరిగిన దానిపైన కూడా స్టేట్మెంట్ అయితే తీసుకున్నారు. కానీ ఈ కార్పొరేట్ విషయం సంబంధించి పోలీసులు దర్యాప్తు ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత సహకరించినట్లయితే ఇతనికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. అమ్నేషియా పబ్బు కారులో బాలికపై అత్యాచార ఘటనలో గవర్నర్ తమిళిసై స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు 2 రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలను ఆదేశించారు గవర్నర్ తమిళిసై. హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికను క్యాబ్ డ్రైవర్ షేక్ కలీం కిడ్నాప్ చేశాడు. మొగల్పుర పిఎస్ పరిధిలో మైనర్ బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పహాడీ షరీఫ్ కమాన్ వద్ద బాలిక లిఫ్ట్ అడగడంతో డ్రైవర్ కారు ఎక్కించుకున్నాడు. అనంతరం తన స్నేహితుడు లుక్మాన్కు ఫోన్ చేసి చంద్రన్నగుట్ట క్రాస్ రోడ్డు వద్ద రమ్మని చెప్పాడు. అనంతరం ఇద్దరూ కలిసి బాలికను కుందూరు గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించడంతో బాలిక ప్రతిఘటించింది. మరుసటి రోజు బాలికను మొగల్పుర పోలీస్ స్టేషన్ వద్ద వదిలేసి పరారయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలులో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. విరాట పర్వం టీజర్ లాంచింగ్కు అంతరాయం కలిగించింది. వేదిక వెనక ఉన్న డిజిటల్ స్క్రీన్ కుప్పకూలిపోయింది. ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈవెంట్కు హీరో దగ్గుబాటి రాణా, సాయి పల్లవి, ఇతర నటీనటులు హాజరయ్యారు.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు బెదిరింపులొచ్చాయి. సల్మాన్ అతని తండ్రిని బెదిరిస్తూ ఓ దుండగుడు నుంచి వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. దీంతో సల్మాన్ ఖాన్ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లేఖ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు బెదిరింపులొచ్చాయి. సల్మాన్ అతని తండ్రిని బెదిరిస్తూ ఓ దుండగుడి నుంచి వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. దీంతో సల్మాన్ ఖాన్ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేఖ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. మైనారిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ జాతీయ మీడియా ప్రతినిధి నుపూర్ శర్మ ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ జిందాల్పై వేటు పడింది. వారిద్దరి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ట్విట్టర్లో మహమ్మద్ ప్రవక్తపై స్పందించిన నవీన్ జిందాల్ను కూడా ఏమాత్రం ఉపేక్షించలేదు. వారిద్దరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్టుగా స్పష్టం చేసింది. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని వెల్లడించింది. అయితే ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని నుపూర్ శర్మ క్షమాపణలు కోరారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేటీఆర్ ట్వీట్ చేశారు. నుపూర్ శర్మ సస్పెన్షన్పై ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తే మసీదులను తవ్వాలన్న బండి సంజయ్ను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఉర్దూను బ్యాన్ చేయాలన్న బండిపై యాక్షన్ తీసుకోలేదన్న కేటీఆర్ ఒక్కొక్కరికి ఒక్కో రకం ట్రీట్మెంట్ ఎందుకంటూ జేపీ నడ్డాకు ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడకండ్ల మండలం రేగుల గ్రామంలో ఉపాధి కూలీలతో మంత్రి మమేకమయ్యారు. వారితో కలిసి పనిచేశారు. ఉపాధి కూలీలు పెట్టిన చద్దన్నం తిన్నారు. బువ్వ కమ్మగా ఉందంటూ అందరినీ సంతోషపెట్టారు. అన్న కొద్ది ఎనక్కిరారు కరెక్టరా మీరు కట్టుకోకపోతే నేనేం చేయరా ఎవరు మీరు కట్టుకోవాలి లేదు వాళ్ళు కట్టేతో అట్లా వాటర్ బాటిల్ గింత పట్టుకో సీఎం కేసీఆర్ చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వెలవెలబోతోందని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ నేతలే ముఖం చాటేస్తున్నారని ఈటెల అన్నారు. అవమాన భారంతో అధికార పార్టీ సర్పంచులు కుమిలిపోతున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం ద్వారానే పల్లెల్లో పనులు జరుగుతున్నాయన్నారు. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం బడ్జెట్ అలొకేషన్లో పెట్టింది కానీ డిపార్ట్మెంట్స్ వారీగా పనుల అభివృద్ధి కోసం నిధులు ఇచ్చింది కానీ లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్స్ కానీ దానికి సమానంగా ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్స్ కానీ వీటితోటే అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్డ్గా గ్రామాలలో అభివృద్ధి పనులు చేయట్లేదు. ఈ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడుకొని సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఆ నిధులతో చేసే పని కూడా సక్రమంగా జరగట్లేదు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో ఎన్నో లోపాలు ఉన్నాయన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్. ఆలయాన్ని అభివృద్ధి పరిచామని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ఇక్కడ భక్తుల మౌలిక వసతుల్ని పట్టించుకోలేదని విమర్శించారు. కొండపైకి భక్తుల్ని తీసుకువెళ్లే ఆటో వారాలకు ప్రత్యామ్నాయం చూపించకుండా వారి పట్టగొట్టారని లక్ష్మణ్ విమర్శించారు. తమ ఇంటి ఇలవేల్పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు లక్ష్మణ్. కేవలం పేరు కోసమో ప్రఖ్యాతి కోసమో మరి ఈరోజు ప్రభుత్వం పాకులనేది తప్పితే కనీసమైనటువంటి చర్యలు
కనీసమైన ప్రాథమిక సదుపాయాలు కల్పించకుండా మరి ఇవాళ భక్తులు ఎండలో ఏ రకమైనటువంటి వారు బాధలు పడుతున్నారో స్వయంగా నేను వీక్షించాను, గమనించాను. నేను సైతం కూడా ఇవాళ ఎండలో మరి ఇవాళ నడవడం అనేది సాధారణ విషయం కాదు. నేను వచ్చేటప్పుడు కూడా ఆటో కార్మికులు కొన్ని వందల మంది, దాదాపు 300 ఆటోలు వారు బ్రతుకుదెరు ఉపాధి. మరి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపకుండా కనీసమైనటువంటి మానవతర హృదయంతో వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఏకంగా వాటిని నిలిపివేయడం ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు. న్యూస్ రాబోయే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియని అయోమయ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. పార్టీ ముందు 3 ఆప్షన్లు పెట్టిన పవన్ వెంటిలేటర్పై ఉన్న టీడీపీకి ఆక్సిజన్ అందించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తానంటే పవన్ వెనక నడిచేందుకు కాపు సోదరులు సిద్ధంగా లేరని డిప్యూటీ సీఎం అన్నారు. లేకపోతే మేము ఒంటరిగా వెళ్ళే ఆలోచన ఉందన్నాడు. నిజంగా ఆయనకి రాజకీయాల్లో చిత్తశుద్ధితోటి ఎప్పటికైనా నేను అధికారంలోకి రావాలో, లేదా ఒక ముందు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలో, లేదంటే ఒక యాంబిషన్ ఉండాలి రాజకీయ పార్టీ. దానికోసం ప్రజల కోసం కష్టపడతానికి సిద్ధంగా ఉండాలి. ప్రజలకి టైం కేటాయించాలి. పూర్తి సమయం అంతా కూడా ప్రజలతో మమ్మేకపోయేలాగా ఆయన ప్రిపేర్ అవుతాడా, సినిమాలు వదిలేసి రాజకీయాలు కొనసాగిస్తాడా, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుంటే కాదు. ఎప్పటికి మనం గోల్ రీచ్ అవుతాం అప్పటి వరకు పోరాడుతూ ఉంటే, పని చేస్తూ ఉంటే ఎప్పుడైనా అవకాశం రావచ్చు. అటువంటి ఆలోచన ఉందా? ఇవాళ లేకుండా మీరు తెలుగుదేశంతో అండర్స్టాండింగ్ రహస్య ఒప్పందాలు చేసుకుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా ఇక్కడున్న తెలుగు జాతినంతా కూడా మీరు తాకట్టు పెట్టేసే పరిస్థితి తీసుకుంటే తెలుగు తమ్ముళ్ళు ఎవరు, కాపు సోదరులు ఎవరు కూడా నీతో పాటు రావటానికి సిద్ధంగా లేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ విరుచుకుపడ్డారు. సినిమాల్లో చూపించినట్టుగా మంత్రదండంతో ఇలా అంటే పనులు అయినట్టు వాస్తవిక పరిస్థితిలో సాధ్యపడదని అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేటలో జరిగిన వైసీపీ క్షేత్రస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులే తప్ప ఏమీ చెయ్యలేడని విమర్శించారు. ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, వ్యవసాయానికి సీఎం జగన్ సర్కార్ పెద్దపీట వేస్తోందని అన్నారు. చాలా అవసరాలు ఉన్నాయి అని ఒకేసారి అన్ని మనం ఏం మంత్రదండంతో ఇలాగంటే సినిమాలాగా అయిపోదు. అనుకుంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు అనుకుంటున్నారు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మన గ్రామాలు, మన జిల్లా, మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఇది వ్యవసాయం మీద ఆధారపడిన ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడినటువంటి మరి జనాభా 62% ఉన్నారు. ఇంత పెద్ద జనాభాకి ఏ వృత్తికి ప్రాధాన్యత ఇచ్చినా మనం దానికి న్యాయం చేయలేం కనుక వ్యవసాయమే మన ప్రధాన వ్యవసాయం కనుక దానికి అవసరమైన సాగునీరు పట్ల రైతు భరోసా కేంద్రాలు పెట్టి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందే విధంగా అన్ని రకాలుగా కూడా రైతుని ఆదుకోవాలి. ఏపీలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా వేయడంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10వ తరగతి పరీక్షల ఫలితాలను ప్రకటించడంలోనూ ఆలస్యం, అయోమయం, ఎందుకింత గందరగోళం అంటూ ప్రశ్నించారు. నిర్ణీత సమయానికి ఫలితాలు ప్రకటిస్తామని వాయిదా వేయడం అంటే చేతకానితనమేనంటూ గంటా ట్వీట్ చేశారు. పరీక్షా ఫలితాల విడుదల సకాలంలో చేయకపోతే ప్రభుత్వంపై భరోసా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పొత్తుల అంశంపై జాతీయ నేతలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. సమన్వయంతో 2 పార్టీలు ముందుకెళ్తున్నాయని చెప్పారు. విజయవాడలో జరిగిన బీజేపీ జిల్లా శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో పురంధేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జనసేన మధ్య పొత్తుకు ఎటువంటి ఇబ్బంది లేదని, ఆత్మకూరులో అభ్యర్థిపై జనసేనతో చర్చించామని పురంధేశ్వరి తెలిపారు. దాంట్లో వాళ్ళ బూతులు కూడా నేను ఇప్పుడే చెప్పినటువంటి విషయం, జనసేనతో భారతీయ జనతా పార్టీకి పొత్తు ఉన్నది, యథావిధిగా ఇది కొనసాగుతుంది. ఇకపై పొత్తులు అంటారా, అది సమయాన్ని బట్టి పైన ఉన్నటువంటి నేతలు నిర్ణయించేటువంటి విషయం. ఇక్కడ కూర్చున్నటువంటి మేము నిర్ణయించేది కాదు. ప్రస్తుతం అయితే జనసేనతో మేము పొత్తులో ఉన్నాం, ఆ పొత్తుతో ముందుకు వెళ్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోమవీర్రాజు గారు, మాకు కో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సునీల్ దేవదర్ గారు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారితో, మనోహర్ గారితో
తోటి వారు చర్చిస్తూ సమన్వయంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇంకా కింద నాయకత్వం అంటారా, ఇప్పుడు జిల్లా నాయకత్వం కావచ్చు, ఆ కింద మండలాల్లో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, సహజంగా వారికి అంత పరిచయం ఉండదు. ఎందుకంటే కింద ఉన్నటువంటి నాయకులతోటి వారి పరిచయం లేకపోవచ్చు. కానీ పైన మాత్రం ఖచ్చితంగా సమన్వయ లోపం అంటూ లేదు. వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు సరిగ్గా వినలేదేమో, కరోనా సందర్భంలో మేము కలవలేకపోయాం, దానివల్ల కొంతవరకు ఫిజికల్ డిస్టెన్స్ ఏర్పడింది అని వారు చెప్పడం జరిగింది. కరోనా ఇప్పుడు తొలగిపోయింది కాబట్టి ఇక మీదట ఫిజికల్ డిస్టెన్స్ కూడా ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నారు. జేపీ నడ్డా పర్యటనతో ఏపీలో బీజేపీ బలపడుతుందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. ఏపీ బీజేపీపై వైసీపీ కుట్ర పన్నుతోందని, కేంద్ర పెద్దల్ని సీఎం జగన్ ఎందుకు కలిశారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ వైసీపీకి ఇచ్చినట్లే బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఎవరినో సీఎం చేయడానికి సిద్ధంగా లేవని, బీజేపీ జనసేన కూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని విష్ణువర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నడ్డా గారి పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితమైనటువంటి ఒక మార్పుకు ఇది ఒక సంకేతం. బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు భారత ప్రధానమంత్రి పర్యటన ఖరారైనటువంటి వెంటనే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం అనేటువంటిది ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి, గతంలో ఆడినటువంటి డ్రామాలకు కొనసాగింపుగానే మీరు తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు, ఒక అవకాశం ఇచ్చారు, వాళ్ళ పాలన చూశారు, బాగలేదని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అడిగింది మాకు ఒక్కసారి అవకాశం ఇమ్మని. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఇచ్చారు. ఇంకా ప్రజలు ఇప్పుడు మిగిలినటువంటి అవకాశం ఎవరికి ఇవ్వాలి? భారతీయ జనతా పార్టీకి, లేదా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కూటమి ఉన్నటువంటి జనసేన పార్టీకి ఇవ్వాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న చెప్పారు, ఇంకా త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కూడా చెప్తుంది, ఎవరినో ముఖ్యమంత్రిని చేసేదానికోసం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. విశాఖ రుషికొండలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పర్యావరణ మానవహారానికి టీడీపీ పిలుపునిచ్చింది. రుషికొండలో తవ్వకాలు జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సహా పలువురు టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పర్యావరణాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పులి వేట కొనసాగుతోంది. పులిని బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది బోన్లను ఏర్పాటు చేశారు. అయితే నిన్న రాత్రి శరభవరంలో ఏర్పాటు చేసిన బోన్ వద్దకు పులి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. బోను దగ్గరకు వచ్చిన పెద్ద పులి కాసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయింది. సీసీ కెమెరాల్లో పులి కదలికలు రికార్డయ్యాయి. దీంతో పులి కదలికలను బట్టి అటవీ అధికారులు వ్యూహం రచిస్తున్నారు. మరో 2 బోన్లు ఏర్పాటుకు అటవీ సిబ్బంది సిద్ధమయ్యారు. ఇప్పటికే పులి కోసం 3 బోన్లను ఏర్పాటు చేశారు. మరోవైపు నిన్న పులి పంజాకు మరో లేగ ఆవుదోడ బలైపోయింది. దీంతో ఫారెస్ట్ అధికారులు రక్తం మరిగిన పెద్ద పులి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పులి సంచారంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లోయలో యాత్రికుల బస్సు పడిపోయింది. 20 మందికి పైగా ప్రయాణికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి 15 మంది మృతదేహాలను వెలికితీశారు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని అంచనా వేస్తున్నారు. యాత్రికులంతా మధ్యప్రదేశ్కు చెందినవారిగా గుర్తించారు. గంగోత్రి యమునోత్రి నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపడుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోయలో యాత్రికుల బస్సు పడిపోయింది. 20 మందికి పైగా ప్రయాణికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? అతివేగమా లేకపోతే ఇంకేమైనా జరిగిందా? అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రాజు, సాధారణంగా ఉత్తరాఖండ్ ప్రాంతంలో రోడ్లన్నిటివి కొండ ప్రాంతం కావడంతో చాలా ఇరుగ్గా ఉంటాయి. ఎత్తైన లోయలు, ఎత్తైన కొండలపైన రోడ్లలో ప్రయాణం అనేది కూడా ఎప్పటికైనా కూడా ప్రమాదకరం. ఏమాత్రం ఎమరపాటుగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం అనేది కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ కొండ ప్రాంతాల్లో యాత్రల కోసం వెళ్లే యాత్రికుల బస్సులన్నింటినీ కూడా అక్కడ డ్రైవర్లకు సరైన శిక్షణ లేకపోవడం, స్థానిక రోడ్లపైన అవగాహన లేకపోవడంతో ఈ ప్రమాదాలన్నింటినీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రోజు గంగోత్రి యమునోత్రి నేషనల్ హైవే పైన ఈ ప్రమాదం అనేది కూడా జరిగింది. అయితే రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సు అనేది కూడా లోయలో పడిపోయింది. ఘటనలో 20 పైగా ప్రయాణికులు మృతి చెందారు. దాదాపు 17 మందికి సంబంధించిన మృతదేహాలను వెలికి తీయడం కూడా జరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణిస్తున్నట్టుగా కూడా సమాచారం. యాత్రికులంతా కూడా మధ్యప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళగా కూడా గుర్తించడం కూడా జరిగింది. సహాయక చర్యలన్నింటి కూడా రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు కూడా ప్రారంభిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రమాదం జరిగిన ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం కూడా జరిగింది. ప్రధానమంత్రి సహాయక నిధి నుంచి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించారు. గాయపడిన వాళ్ళకి 50,000 రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించడం కూడా జరిగింది. సహాయక చర్యలన్నింటి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాదం ఎందుకు జరిగిందనే దాని గురించి కూడా కారణాలు తెలియరాలేదు. అయితే ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ అనేది కూడా పూర్తయిన తర్వాత అప్పుడు దీనిపైన ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ప్రారంభించే అవకాశం కూడా ఉంది. సాధారణంగా ఇటువంటి ప్రమాదాలన్నింటి కూడా డ్రైవర్ల యొక్క అజాగ్రత్త చర్య వల్ల అదుపు తప్పి లోయలో పడిపోయినప్పుడు ఈ ప్రమాదాలన్నింటి కూడా జరుగుతుంటాయి. ఘాట్ రోడ్లలో కొండపైన ఉత్తరాఖండ్ ఇట్లాంటి హిల్ టెరిటరీలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్త చర్యలు కూడా తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. రాజు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోయలో యాత్రికుల బస్సు పడిపోయింది. 20 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. ప్రస్తుతానికి 15 మంది మృతదేహాలను వెలికితీశారు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని అంచనా వేస్తున్నారు. యాత్రికులంతా మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. గంగోత్రి యమునోత్రి నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ తీవ్ర కృషి చేస్తోందన్నారు ప్రధాని మోడీ. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గడిచిన 8 ఏళ్లలో దేశంలో 20,000 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగిందని చెప్పుకొచ్చారు. భూసారంపై రైతులకు అవగాహన కల్పించేలా ఎన్డీఏ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. పెట్రోల్లో ఇథనాల్ కలపడం 2014లో 2% ఉండగా ప్రస్తుతం 10%కి తీసుకొచ్చామని మోడీ తెలిపారు. భూమి తన సారాన్ని కోల్పోతున్న నేపథ్యంలో దానిని మెరుగుపరచడంలో అవగాహన కల్పించేందుకు ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ సేవ్ సాయిల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 27 దేశాల్లో 100 రోజుల పాటు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో 75వ రోజున ఢిల్లీలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2.4 billion people have expressed their concern for soil, which has been never before. So once people want it, how can we stop it? Definitely it will happen. The most important aspect of this Save Soil movement is it is not against anybody. It is not against any industry. It is not against any lobby. It is not against anybody. I've been talking to fertilizer industries, pesticides, herbicides. They think, are you against us? I say, I'm only against suicide. I'm not against any other side. It is not anybody's business to tell the farmer how he should farm. रिन्यूएबल सोर्सेज से पूरी हो, इसके लिए हम तेजी से बड़े लक्ष्यों पर काम कर रहे हैं. हमने अपनी इंस्टॉल्ड पावर जनरेशन कैपेसिटी का 40% नॉन फॉसिल फ्यूल बेस्ड सोर्सेज से हासिल करने का लक्ष्य तय किया था. ये लक्ष्य भारत ने तय समय से 9 साल पहले ही हासिल कर लिया है.
आज हमारी सोलर एनर्जी कैपेसिटी करीब 18 गुना बढ़ चुकी है। हाइड्रोजन मिशन हो या फिर सर्कुलर इकोनॉमी पॉलिसी का विषय हो, ये पर्यावरण रक्षा की हमारी प्रतिबद्धता का प्रमाण है। हमने पुरानी गाड़ियों को लिए स्क्रैप पॉलिसी लाए हैं। वो स्क्रैप पॉलिसी भी अपने आप में एक बहुत बड़ा काम होने वाला है। ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆప్ కార్యకర్తలు నిర్వహిస్తున్న జన్ ఆక్రోష్ నిరసన కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లను బలవంతంగా తరలిస్తున్నారని ఆరోపించారు. 1990లో ఏం జరిగిందో మళ్లీ అదే జరుగుతోందన్నారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడం బీజేపీ వల్ల కాదని విమర్శించారు. కాశ్మీరీ పండిట్ల సమస్యలను పరిష్కరించాలని, వారికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. और भारतीय जनता पार्टी की सरकार उनकी सुरक्षा देने में पूरी तरह से नाकाम रही है। ऐसा लगता है कि 1990 का दौर वापस आ गया है। एक 1990 का दौर था जब सारा देश कश्मीर को लेकर चिंतित था, और एक अब का दौर है जब सारा देश कश्मीर को लेकर चिंतित है। और इनके पास कोई योजना नहीं है, किसी तरह की कोई योजना नहीं है। जब भी वहां पे घाटी में कोई भी मर्डर होता है तो मीडिया में आने लगता है गृह मंत्री ने उच्च स्तरीय मीटिंग बुलाई। अरे कितनी मीटिंग बुलाओगे यार? अब एक्शन चाहिए हम लोगों को। జార్ఖండ్లోని హేమంత్ సోరెన్ సర్కార్ ఆదివాసీల అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రాంచీలో జరిగిన ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా విశ్వాస్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బ్రిటిష్కు వ్యతిరేకంగా ఆదివాసీల పోరాటం మరువలేనిదన్నారు. ప్రత్యేక జార్ఖండ్ అభివృద్ధికి మాజీ ప్రధాని వాజ్పేయి చేసిన కృషి నడ్డా కొనియాడారు. ప్రస్తుతం హేమంత్ సోరెన్ సర్కార్ అవినీతి అక్రమాలకు అడ్రస్గా మారిందని విమర్శించారు. గడిచిన 8 ఏళ్లలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రధాని మోడీ ఎంతో పనిచేశారన్నారు. कि जब भारत में आजादी का आंदोलन प्रारंभ भी नहीं हुआ था, उस समय आदिवासियों ने अंग्रेज की हुकूमत के खिलाफ अगर आवाज उठाई थी तो सबसे पहले ఒడిశాలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేడీ నేతలు జగన్నాథ్ సరకా, నిరంజన్ పూజారి సహా 13 మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా, మరో 8 మంది స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గంలోని అందరినీ రాజీనామా చేయాలని శనివారం సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు. భువనేశ్వర్లోని లోక్ సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఒడిశా గవర్నర్ గణేషీలాల్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త మంత్రివర్గంలో 3 మహిళలు కూడా ఉన్నారు. ప్రమీలా మల్లిక్, ఉషాదేవి, తుకునీ సాహును సీఎం తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎస్ఎన్ పాత్రో అనారోగ్య కారణాల వల్ల మంత్రివర్గంలో చేరడం లేదని తెలుస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేసిన బీకే అరుకాకు స్పీకర్ పదవి ఇచ్చే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. కరెన్సీ నోట్లపై ఇక రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలు దర్శనమివ్వనున్నాయి. ఈ మేరకు ఈ ఇద్దరు భారత రత్నాల ముఖ చిత్రాలు కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆర్బీఐ భావిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు భారత కరెన్సీ నోట్లపై కేవలం మహాత్మా గాంధీ చిత్రం మాత్రమే ముద్రించారు. అయితే తొలిసారి గాంధీ కాకుండా ఇతరుల చిత్రాలతో కరెన్సీ ముద్రించాలని ఆర్బీఐ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై 2017లోనే ప్రతిపాదనలు వచ్చినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే త్వరలోనే వీటిపై ఒక నిర్ణయానికి రావాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ మేరకు కొత్త వాటర్ మార్కులు ఉన్న నోట్లను ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ దిలీప్ టి షాహానికి పంపించారని సమాచారం. ఆయనే గాంధీ, ఠాగూర్, కలాం చిత్రాల్లో ఒకదాన్ని ఎంపిక చేస్తారని చెబుతున్నారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో 4270 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజే 15 మంది చనిపోయారు. డైలీ పాజిటివిటీ రేటు 1.03% ఉండగా వీక్లీ పాజిటివిటీ రేటు 0.44%గా ఉంది. కేరళలో ఒక్కరోజే 1544 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో వరుసగా 3వ రోజు 1000కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. జన సమూహంలోకి వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాల్సిందని సూచిస్తున్నారు.
ఇన్నాళ్లు శాంతించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కోవిడ్ బారిన పడగా తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో పాటు ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా వైరస్ బారిన పడ్డారు. అలాగే ఆదిత్య రాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్తో పాటు పలువురు నటులకు వైరస్ సోకింది. దీంతో బాలీవుడ్లో మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. కత్రినా కైఫ్కు జూన్ 1న, కార్తీక్ ఆర్యన్కు జూన్ 4న కరోనా పాజిటివ్గా వచ్చిందని బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఫిలడెల్ఫియాలో జరిగిన కాల్పుల్లో 3 మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. డౌన్ టౌన్లో జనం గుమిగూడగా దుండగుడు కాల్పులు జరిపినట్టుగా ఫిలడెల్ఫియా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ అధికారి డిఎఫ్ పేస్ తెలిపారు. వీకెండ్ కావడంతో వందలాది మంది జనం సౌత్ స్ట్రీట్లో గుమిగూడారు. ఈ ఘటనలో 2 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు కారణాలు ఇంకా తెలియరాలేదు. వరుసగా జరుగుతున్న కాల్పులపై ఆందోళన అమెరికాలో వ్యక్తమవుతోంది. కరోనా వైరస్తో ఉత్తర కొరియా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్కు ఏమాత్రం పట్టడం లేదు. ఎందుకంటే అతను క్షిపణి పరీక్షల్లో మునిగిపోయారు. ఉత్తర కొరియా తాజాగా ఏకంగా 35 నిమిషాల వ్యవధిలో 8 బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. ఈ ప్రయోగం ముమ్మాటికి అమెరికాను హెచ్చరించడానికేనని స్పష్టమవుతోంది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్లోని సునన్ ప్రాంతం నుంచి 8 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఒక్కరోజులో అత్యధిక బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి. తాజాగా చేపట్టిన ప్రయోగాల్లో నార్త్ కొరియా 2022లో క్షిపణి పరీక్షల సంఖ్య ఏకంగా 18కి చేరింది. ఇవి వాటి 9 PM ప్రైమ్ టైమ్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ HMT.